అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూద్దాం పండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. అంతరిక్షంలో చేసుకుర్రు క్రిస్మస్ పండుగ. చూసినోళ్ళంతా కామెంట్లు చేసి మెచ్చుకుంటుర్రు దండిగా. రోడ్ల మీద ఏరులై పారుతున్న మందు. దొరికినోళ్ళు దొరికినట్టు చేసుకుంటుర్రు విందు. సీఎం వస్తుండని చర్చిల భక్తుల నిలిపివేత. ఇదేం పద్ధతయ్యా అనుకుంటాయిర్రు గుస్సా. ఇవాళ క్రిస్మస్ పండుగ కదా, మొదలు అందరికి హ్యాపీ క్రిస్మస్. ఎట్లా చేసుకుర్రులా పండుగను? అందరు చర్చిలకు పోయిర్రా? పోయే ఉంటారు గాని భూమి మీద ఉన్న మనమే కాదు, గీళ్ళని చూడురి అంతరిక్షం నుండి కూడా క్రిస్మస్ చేసుకుర్రు. భక్తుండాలే గాని ఏడున్నా కూడా దేవుణ్ణి స్మరించుకుంటాం, ఎంత దూరంలో ఉన్నా పండుగ చేసుకునే తీర్థం అని నిరూపించిరు గీళ్ళు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లా సునీత విలియమ్స్ ఇంకా ఆమె సోపతోళ్ళు అందరు కలిసి మంచిగా ముస్తాబై క్రిస్మస్ వేడుకలు చేసుకుర్రు. ఈ తాప జూన్ లో అంతరిక్షంకు పోయిన ఇల్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆడనే ఇరుక్కుపోయిరని అందరికి తెలిసింది. ఇల్లు మళ్ళా తాప మార్చిలా లేదా ఏప్రిల్ భూమి మీదకి వస్తారని నాసా చెప్పింది. అయితే ఇలా క్రిస్మస్ కాబట్టి ఆడనే గిట్ల టోపీలు పెట్టుకుని క్రిస్మస్ పండుగ చేసుకుర్రు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతుండేసరికి చూసినోళ్ళంతా మీ భక్తికి దండం, నిజంగా ఏడున్న పండుగ చేసుకోవచ్చు అనంగా ఇన్నం గాని అంతరిక్షం నుండి కూడా చేసుకుంటారని వీళ్ళనే చూస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటా కామెంట్లు చేసుకుంటా మెచ్చుకుంటుర్రు ఇలా పనితనాన్ని. Welcome to the International Space Station as we get ready for the Christmas holidays. It's a great time of year up here. We get to spend it with all of our family up on the International Space Station. There's 7 of us up here, and so we're going to get to enjoy company together. And one of the best things that I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. అబ్బా, నేను ఊకేనన్నా గీడున్నా, ఇంకా శ్రీకాకుళం దిక్కున్నా అయిపో. ఏమైంది పిల్ల, అంత పిస మాట్లాడుతున్నావు అంటారా? ఇగో ఇంతగానం మందు రోడ్ల మీద వాడుతుంటే నేనే కాదు మీరు కూడా గట్లనే మాట్లాడతారు. ఏంద్రో మందును పలారం పంచుకున్నట్టు వంచుకుంటుర్రు అంతా, ఏంది కథ అని చూస్తారా? మరి పుక్కట్లు వస్తే ఎవరైనా గట్లనే వంచుకుంటారు. శ్రీకాకుళం హైవే మీద మందులోడున్న ఓ ట్రక్కులకెళ్ళి కాటన్లు కింద పడితే రోడ్డు పొంటి పోయేటోళ్ళు అంతా గిట్ల పులిహోర పొట్లాలు వంచుకున్నట్టు వంచుకుర్రు. ఒక్క జాగల్నే కాదు, మొదలు పలాస కాడ బండిలకెళ్ళి కొన్ని మందు బాటిల్ జారిపడ్డాయట. అటెనక శాసనం కాడ మళ్ళా కొన్ని వాడిపోయినాయట. కథమిగా దొరికిందే ముక్క దేవకుమార అన్నట్టు అందినోళ్ళు అందిన కాడికి వేసుకపోయిర్రు. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుతుండేసరికి అబ్బరా కొడుక, అక్కడున్నోళ్ళు ఏం అదృష్టం చేసుకుర్రా, ఈ దెబ్బకు కొత్త సంవత్సరము సంక్రాంతి అన్ని ఒక్కపారే వచ్చేసినాయి అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇది ఉత్త మాటల వరకే పరిమితం, చేష్టలు మాత్రం మొత్తం ఉల్టా ఉంటాయి. ఎవరి మాటలు అంటారా? ఇంకెవరు సర్కారీ లేకొచ్చే పండుగ, అది కూడా గిట్ల దర్శనాలు ఆపేస్తే ఎంత షిర్రెక్కుతుంది ఎవరికైనా. అందుకే ఇట్లా అరుచుకుంటారు జనాలు. ఇవాళ క్రైస్తవుల అతి ముఖ్యమైన పండుగ క్రిస్మస్ కదా, ఎట్లుంటది జోరు? రాత్రికెళ్ళే అందరి ఇళ్లలో సంబరాలు షురు అయిపోతాయి. ఇక పొద్దుగాల సంధి అన్ని చర్చిలు ఫుల్ ఉంటాయి. కానీ ఈ మెదక్ చర్చి కాడ లోపటికి పోకుండా ఆపేసిరట. ఏమైందమ్మా, ఎందుకు ఆపేసిరు మిమ్ములా? ఇన్నరా అమ్మ ఎందుకు గుస్సా అవుతుందో? సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మెదక్ చర్చ్ లోపలికి పోకుండా ఆపేసిరట అధికారులు. దీంతో ఆడున్నోళ్ళందరికీ షిర్రెక్కి, ఏందయ్యా ఇది పద్ధతేనా? పతి తాపోస్తాం మేము ఎన్నడలేంది, ఈసారి ఏంది ఇది కొత్తగా? రేవంత్ రెడ్డి వస్తే మమ్మల్ని గంటలు వెయిట్ చేపిస్తారా? ఇదేం పద్ధతి? ఈయన వచ్చిన ఏడాదిలోనే గింత సేపు ఆపిండు, అదే కేసీఆర్ 10 ఏళ్లు పాలన చేసిండు, ఇట్లా ఒక్కసారి కూడా ఆపలేదు అనుకుంటా వచ్చినోళ్ళంతా గుస్సా కాబట్టిర్రు. ఏందో ఏమో, సీఎం సార్ వస్తే ఓ గంట సేపు ఆపిరంటే ఏమన్నా అనొచ్చు గాని ఇట్లా గంటలు ఆపి నవేటల ముంగట్నే బోర్ల పడ్డట్టు చేసుకుంటుర్రు అని మాట్లాడుకుంటుర్రు ఈ సంగతి తెలిసిన రాజకీయ విశ్లేషకులు.
దేశంలో ఏం సమస్య లేనట్టు అల్లు అర్జున్ ముచ్చట్ని అతి తీవ్ర సమస్యగా రాష్ట్రాన్ని పట్టి వీడిస్తున్నట్టు తొడలు దార్చుకుంటా ముంగట్టుకొచ్చి ఒక్కొక్క కాంగ్రెస్ లీడర్ తిట్టిపోతుండు కదా. అలా వాళ్ళకం చూసి లోకల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఇంత అతెందుకు అని చీదరైతుండ్రట. అల్లు అర్జున్ ముచ్చట్ల ఎవ్వరు మాట్లాడొద్దని సీఎం సారు శిల్కాకు చెప్పినా ఎవ్వరు చెవిన పెడతలేనట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. గాయన మాకేంది చెప్పేది, మేమింతే అన్నట్టు ఎవ్వరు కాలో అల్లు అర్జున్ తిట్టిపోస్తుండ్రు. నేషనల్ మీడియా అయితే కాంగ్రెస్ లీడర్లను శీర్షింత గడుతున్నది. విద్వేషపు అంగట్ల ప్రేమ దుకాణం దర్శనం అని ఓట్లకు ముందుగాలే చెప్పి గిదా మీరు చేస్తున్న పని అని నేషనల్ మీడియా సోట్లు పెడుతుంది. అధికార పార్టీ నాయకుల అతి చూసినోళ్ళంతా అల్లు అర్జున్ మీద కావాలని కక్ష కట్టిందని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంట్లో ఉన్న సినిమాలను బయటేసి వాళ్ళ మీద నీచంగా కామెంట్లు చేసుడు మంచిది కాదని నెటిజన్లు మండిపడుతుండ్రు. సినిమాలతోటి ఓట్ల ప్రచారాలు కావాలి, సినిమాలను పిలిచి ఫంక్షన్లు చేసుకోవాలి, సినిమాల్లో ఇచ్చే ట్యాక్సులు కావాలి, సినిమాలో హీరోలు విరాళాలు కావాలి, గాని సినిమాలు మాత్రం ఆంధ్రాకి వెళ్ళిపోవాలని ఎచ్చిడి మాటలు మాట్లాడతారా? ఇదేనా తమరి ఉద్దారకం అని దుమ్మెత్తి వస్తుండ్రు. ఇంటోళ్ళ మీద ఆడోళ్ళ మీద పర్సనల్ అటాక్లు చేసి పతార పల్సగా వడగొట్టుకొని పార్టీ పతారను వాడగొట్టుకుంటుర్రని కొంతమంది కాంగ్రెస్ లీడర్లే వాపోతుండంటే ఏ తీర్ల పార్టీ లీడర్లు ఉన్నారో చూడుర్రి. చెప్పేటోళ్ళు లేక చెడిపోయే బుద్ధి అన్నట్టు వాళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు లేక ఇట్లా నరం లేని నాల్క ఏది పడితే అది మాట్లాడుతుందని మాట్లాడుతుండ్రు కావచ్చని మండిపడుతుండ్రు మస్తు మంది జనం. పగోన్ని పంచాంగం అడిగితే పగటీలే మరణం అన్నట్టు కాళేశ్వరం కూలింది. పడగొట్టుడు అని చెప్పినోళ్ళు ఇవాళ అదే కూలిపోయిన కాళేశ్వరం యాసంగి నీళ్ళు ఇస్తున్నట్టు ఎందుకు ప్రకటించిండ్రు అని చురుకులంటిస్తుండ్రు కార్పాటోళ్ళు. కాళేశ్వరం మీద ఎంత రాజకీయమైందో చూసినాం కదా. ఆ ప్రాజెక్టుగా అక్కర్ రాదు, కూలగొట్టాల్సిందే అనుకొచ్చిండ్రు. మరి ఇలా యాసంగి కోసం కాళేశ్వరం నీళ్ళు ఇడుస్తున్నామని తాటికాయంత అక్షరాలతోటి పేపర్లలో ప్రచారం చేసుకుండ్రు. దీన్ని ఏమంటారు, సెల్విస్తారా అని చురుకులేస్తుండ్రు కార్పాటోళ్ళు. కేసీఆర్ కట్టిన కాళేశ్వరం తోటి 25,000 ఎకరాలకే పాయిదుందన్నోళ్ళు 73,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామని ఎందుకు చెప్తుండ్రు సార్? మరి కాళేశ్వరం మీద కాని మాటలు ఎందుకు చెప్పిండ్రు సారు? ఎంక్వైరీ పేరుతోటి కమిటేసి ఏడాది సంది ఎందుకు రిపేర్లను అడ్డుకుండ్రు సారు? కాళేశ్వరం మీద కక్ష గట్టి రైతుల పొలాలకు సాగునీరు అందకుండా ఎందుకు చేస్తున్నట్టు సారు? గోదావరి నీళ్లను సముద్రం పాలు ఎందుకు చేస్తుండ్రు సారు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావెందుకు పెట్టిండ్రు సారు? తలాపున కృష్ణ నీళ్లను మన దిక్కు మలుపుకొని ఉన్న ప్రాజెక్టులు నింపనికే ఛాన్స్ ఉన్నా ఎందుకు ఆ పని చేస్తలేరు సారు? రైతులను కన్నీళ్ల పాలు ఎందుకు చేస్తుండ్రు సార్ అని అంటున్నారు కార్పాటోళ్ళు. మీరు ఈ కుట్రలు ఆపకుంటే రైతుల కన్నీలే మీ ప్రభుత్వ సమాధికి పునాదులు అవుతాయి, జాగ్రత్త అని శాపనార్థాలు పెడుతుండ్రు. చూడాలిగా సర్కారు ఏ తీర్ల రియాక్ట్ అవుతుందో. విఆర్ఓ ఊర్లల్లా జనాలు ఇరిటేట్ అయ్యే మోస్ట్ సర్కార్ ఉద్యోగులల్లా నెంబర్ 1 ఉద్యోగులు విఆర్ఓలు అని పేరు పోయిండ్రు. ఏం చేస్తాం, అది వాళ్ళు చేతులల్లా వేసుకున్నదే. వాళ్ళ పీడిచ్చుడితోటి బతకలేకపోతున్నామని జనాలు బొబ్బ పెడితే అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు ఊర్లతోటి సంబంధం లేకుండా చేసింది. కానీ ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళా ఊర్లలో పెట్టి దొరికినంత దోసుకో ఊరందరిని గుమ్ముకో అన్నట్టు మళ్ళా విఆర్ఓ వ్యవస్థను తిరిగి తెస్తున్నది మన సక్కదనాల సర్కారు. ఎవరైనా ఆకెర్రాని దాన్ని ఇడిచిపెట్టి ముంగటికి పోతుంటారు గాని మనోళ్ళు మాత్రం దాన్ని పట్టుకొనే తిరిగి తెస్తామంటుర్రు. పుచ్చుపట్టిన వ్యవస్థ ఉంటే దాన్ని ప్రక్షాళన చేసి ముందుకు పోతుంటారు గాని మన సర్కార్ మాత్రం పుచ్చుపట్టిన వ్యవస్థనే సమాజానికి అత్యావశ్యకం అని మళ్ళా దాన్ని తిరిగి తీసుకొస్తుంది. రద్దయిన విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడతందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఊర్లలో జనాలు వాళ్ళతోటి ఎట్లా గోసలు పడ్డారో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. కులం సర్టిఫికేట్ కావాలన్నా కాళ్ళు అరిగేటట్టు తిప్పుకున్నారు. ఆదాయం సర్టిఫికేట్ కావాలన్నా అడిగినంత ఇవ్వాల్సిందే. ఇక పట్టా పాస్బుక్లు చేయాలనంటే పలారం దొరికినట్టే. పహాని నకలు తీసియమన్న ప్యాంటు జోబులు నింపాల్సిందే. అసలు పైసా ముట్టందే పని చేస్తలేరు విఆర్ఓలు. అవినీతికి అనకొండలైనరని జనాల నుంచి ఫిర్యాదులు బాగా వచ్చే వరకు అప్పటి సర్కారు ఆ వ్యవస్థను రద్దు చేసి వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్లో పనులు అప్పచెప్పింది. అప్పటి సంది ఊర్లలో లంచాల మూతలు తగ్గిపోయినాయి. కానీ అట్లెట్లుంటది, జనాల చేతి సమరు వదలాల్సిందే, వాళ్ళను పిండుకొని పీడియాల్సిందే అన్నట్టు విఆర్ఓ వ్యవస్థను మళ్ళా పెడుతుంది మన సర్కారు. చూడురి, ఎవరైనా అన్నిటిని సులభతరం చేసుకుంటా పోతుంటే మనోళ్ళు మాత్రం మళ్ళా వెనకకు పట్టుకపోతున్నట్టే ఉన్నది అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. చూడాలిగా ఏడుదాకా పోతుందో కథ. అబ్బబ్బా, బిర్యానీ 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 ఎవరు చూడు బిర్యానీలకే బానిసలు అయిపోతురు. అంటే ఊ అంటే బిర్యానీ. అసలు దినం ఎన్ని బిర్యానీలు అమ్ముడు పోతున్నాయి, ఎంతమంది బిర్యానీలు ఆర్డర్లు చేస్తుర్రు అసలు తెలుసా? బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా అని అడిగితే రోజు అదే బిర్యానీ ఎట్లా తింటాం, అసలు బిర్యానీలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో మీకు తెలుసా అంటారు బిర్యానీ ప్రియులు. ఈ క్వశ్చన్ అడిగితే అసలు ఆ ప్రియులు ఏడున్నారు అని అంటే ఇంకేడా మన హైదరాబాద్ లని. ఇప్పుడు మేము చెప్పే బిర్యానీ ఆర్డర్ల కథ చూస్తే నోరు తెరుస్తారు పక్క. మన ద గ్రేట్ హైదరాబాద్ బిర్యానీ ప్రియులు నిమిషానికి 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తారు.
చేస్తుర్రు. ఇదే దేశం మొత్తంలో అత్యధికం. ఈ ఏడాదిలో ఏకంగా 1.5 ప్లేట్ల బిర్యానీలను ఆరగించారంటే చూడురి ఏ తీర్లుందో రికార్డు. మళ్ళీ ఇది పగటిల్లు రాత్రే కాదు, మబ్బుల 4 గంటలకు కూడా తినేటోళ్ళు ఇండ్లా. స్విగ్గీ బయట పెట్టిన ప్రకారం ఇవి ఉత్త ఆన్లైన్ ఆర్డర్ల దాకానే. కడమ రెస్టారెంట్లల్లా, హోటళ్లల్లా, సంస్థలల్లా తినేటోళ్ళు అలాగా. మళ్ళీ ఇంట్లో ఎక్కువ చికెన్ బిర్యానీలే తింటుర్రట. ఈ ముచ్చట ఇట్లుంటే అటు క్రికెట్ చూసుకుంటా బిర్యానీ తినేటోళ్ళ లెక్క ఇంకా అలాగుంది. T20 ప్రపంచ కప్ చూసుకుంటా 8.69 లక్షల ఆర్డర్లు ఇచ్చిర్రంటే చూడుర్రి ఎంత ఘోరంగా బిర్యానీలకు బానిసలు అవుతుర్రో పబ్లిక్. ఒకవేళ ఇది ఇట్లనే సాగితే మటుకు టీలు టిఫిన్లు పురాగా మానేసి ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తింటారు కావచ్చు. ఏందో ఏమో జర పైలముండుర్రి. నాలుక రుచి కోసం చూసి కడుపును చంపుతున్నాం అన్న ఆలోచన రావాలి ప్రతి ఒక్కరికి. ఏమంటున్నాం, ఏదైనా లెక్క ప్రకారం తింటే మంచిది. ఇట్లా అడ్డగోలుగా ఎప్పుడు పడితే అప్పుడు తిని లెక్క తప్పితేనే ఆటంకం అని మాట్లాడుకుంటుర్రు హెల్త్ మీద సోయున్న చాలా మంది. సుశీరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.